బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ టీవీలు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు వికారాబాద్ పోలీసులు. నవాబ్పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నకిలీ టీవీల ముఠా పట్టుబడింది. నాసిరకం టీవీలకు సోనీ కంపెనీ స్టిక్కర్లు వేసి మోసం చేస్తున్నట్లు వికారాబాద్ డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఢిల్లీలో ఉండే పవన్ శర్మ, సలీం అనే ఇద్దరు వ్యక్తులు ముఠాను నడిపిస్తున్నట్టు చెప్పారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నారన్నారు. ఓ కారు, వ్యాన్తో పాటు 71 నాసిరకం టీవీలు, 7 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామన్నారు డీఎస్పీ నరసింహులు. లోగో ప్రాసెసింగ్ అవుతుంది. పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు 2 హోండా యాక్టివా వెహికల్స్ పై టీవీలు తీసుకొని ఒక 3 పర్సన్స్ వస్తున్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలని చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పిషియస్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు అందులో 8 మెంబర్స్ ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను వేరే డ్రైవర్. ఇలా ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ, అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ మీద తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది. వాళ్లకు ఎంత ఆర్డర్ కావాలనో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడ నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు. ఈ లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది. టోటల్ 71 టీవీలు రికవర్ చేయడం జరిగింది. ఒక 6 గ్యాస్ స్టవ్లు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా యాక్టివా స్కూటర్స్ ఒక 7, తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్, తర్వాత మొబైల్ ఫోన్స్, టీవీ రిమోట్లు, పెన్ డ్రైవ్లు, వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పెన్ డ్రైవ్లు, తర్వాత ఈ సోనీ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.